ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రతి ఆదివారం ఇవన్నీ కూడా మూసివేత. దేశమంతా కేంద్రం క్లారిటీ. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నుంచి చివరి చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక వార్త అనేది తెగ చెక్కలు కొడుతుందన్నమాట. దేశంలోనే ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 7 రాష్ట్రాల్లో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం కూడా పెట్రోల్ బంకులు మూసివేస్తారన్నది కూడా ఈ వార్త సారాంశం అనమాట. సో ఎందుకంటే దీంతో వాహనదారులు ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ రకంగా బంద్ చేయబోతున్నారంటూ. ఎందుకంటే ప్రచారం అంతా ఏమాత్రం నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇది కేవలం పాత వార్తలు కావాలని కొందరు రీసర్క్యులేట్ చేయడం వల్ల జరుగుతున్న పొరపాటు తప్ప ప్రభుత్వం కానీ పెట్రోలియం సంస్థలు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి 2017-18 నాటి పాత వీడియోలు, వార్తా కథనాలు మళ్ళీ వెలుగులోకి రావడం, అప్పట్లో పొదుపు జరిగిన చర్చల సందర్భంగా వచ్చిన పాత ప్రకటన ఇప్పుడు తాజాగా జరిగినట్లు కొందరు తప్పు చిత్రీకరిస్తున్నారనమాట. ఏపీ ఫెడరేషన్ పెట్రోలియం ట్రేడర్స్ యూనియన్స్ అధ్యక్షుడు గోపాలకృష్ణ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలకు ప్రస్తుతం పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. ఇంధన నిల్వలు పుష్కలంగా, ఆందోళన వద్దంటూ. సాధారణంగా దేశంలో చమురు కొరత ఏర్పడినప్పుడు, విదేశీ మారక ద్రవ్య ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఊహాగానాలు పుట్టుకొస్తుంటాయి. కానీ ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని చెప్పేసి పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ అయితే తెలియజేస్తున్నారనమాట. సో ఇక మొత్తానికి అయితే అంటే మోదీ సైతం ఏదైతే కాన్వాయ్ తక్కువ చేసుకోవడం, పిలుపు ఇవ్వడం, దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, పెట్రోల్, గ్యాస్ అనేది తక్కువగా వాడుకోవడం, ఇవన్నీ అదేవిధంగా బంగారం 1 సంవత్సరం పాటు కొనుగోలు చేయకుండా అలాగే ఉండాలని, ఇతర దేశాలకు ప్రయోజనాలు చేయకూడదని చెప్పేసి ఈ రకంగా కరెన్సీ